నిన్న ఏదైతే హైదరాబాద్ బీజాపూర్ రోడ్డు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జాగూడ గేటు దగ్గర నిన్న ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. చాలా ఘోరమైన యాక్సిడెంట్. దాదాపుగా ఎంతమంది అంటే 19 మంది చనిపోయారు. 24 మంది గాయాలైతే 19 మంది చనిపోయారు. చాలా ఘోరమైన విషయం అని చెప్పుకోవాలి. ఈ విషయంలో కూడా ఇక్కడ మనం చూడొచ్చు, ఫుల్ లోడ్ తోటి ఉన్న కంకర్ లారీ, ఫుల్ కొన్ని టన్నుల కొద్ది లోడ్ తోటి ఉన్న కంకర్ లారీ, కంకర్ టిప్పర్ అది ఒకటేసారి బస్సును గుద్దే వరకు కంప్లీట్ గా కంకర్ అంతా కూడా బస్ మీదకి గుద్దిన తర్వాత బస్ మీదకి వచ్చి పడిపోయింది మొత్తం కంకర్ అంతా. అది కంకర మొత్తం ప్రయాణికుల మీద పడే వరకల్లా ఊపిరి కూడా ఆడలేదంట వాళ్ళకి. ఊపిరి కూడా ఆడలేనంత పరిస్థితి. ఒక మృతదేహాన్ని, చనిపోయిన మృతదేహాన్ని బయట తీయడానికి గంటన్నర టైం పట్టిందంటే అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదో అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. కంకరలో కూరుకుపోయి సాయం కోసం విలపిస్తున్న మహిళ, మృతి చెందిన ఒకే కుటుంబానికి చెందిన అక్కా చెల్లెలు సాయి ప్రియ, నందిని, తనుజ. ఎంత విషాదం అంటే, ఎంత ఘోరం అంటే ఇది వార్త. ఒకటే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెలు కూడా ఈ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. సాయి ప్రియ, నందిని, తనుష. మీరు ఇక్కడ చూస్తున్నారు. మీరు మరి ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతున్నది, అసలు ఈ ప్రమాదాలకు ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతుంది అనేది అర్థమైతలేదు. అసలు అది వచ్చిన టిప్పర్ ఉంది తప్ప, లేకపోతే ఆర్టీసీ డ్రైవర్ది తప్ప. దీనికి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కూడా చాలా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్టు కూడా మనం ఇక్కడ వార్త చూడొచ్చు. చనిపోయిన కుటుంబాలకి ఒక్కొక్కరికి 7 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా గవర్నమెంట్ ప్రకటించింది. ఎవరికైతే దెబ్బలు ఇట్లా తాకినాయో వాళ్ళకు వచ్చేసి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించినట్టు కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా అనౌన్స్మెంట్ కూడా చేసింది. ఫ్లైట్లో పోతేనేమో ఫ్లైట్ మొన్న మనం చూసినాం, ఆల్రెడీ చాలా మంది చనిపోయారు, ఫ్లైట్ బ్లాస్ట్ అయిపోయి. ట్రైన్లో పోతేనేమో ట్రైన్ల పరిస్థితి. మొన్ననే ఎన్ని రోజులు అవుతుంది కర్నూలు బస్ యాక్సిడెంట్ అయ్యి, కావేరీ ట్రావెల్స్ అన్నా సేఫ్ లేదు, ట్రావెల్స్ బస్సుల్లో సేఫ్ లేదు, ఆర్టీసీ బస్సుల్లో సేఫ్ లేదు, దేంట్లో సేఫ్ లేదు. అసలు మనిషి అనే తోడు రోడ్డు మీద నడుచుకుంటూ పోయినా కూడా సేఫ్ లేని పరిస్థితి ఈరోజు ఉన్నది. అసలు మనం చూస్తే అసలు చూడు, ప్రమాదంలో ఆనవాళ్ళు కోల్పోయిన తాండూరు ఆర్టీసీ బస్సు. అసలు బస్సులాగా ఉంది అది, కంప్లీట్ కంకర్ తోటి. కొన్ని టన్నుల కంకర్ వచ్చేసి మొత్తం ఒకటేసారి యాక్సిడెంట్ కంకర పబ్లిక్ మీద పడ్డది, ప్రయాణికుల మీద. వాళ్ళ ఊపిరి రాలే. వాస్తవానికి మనం విజువల్ చూడొచ్చు ఇక్కడ, ఈ ఫోటో. అసలు బస్సులాగా ఉంది అది, ఏదో కాలిపోయిన బస్సులాగా ఉంది అది, కంకరతో నిండిపోయిన బస్సులాగా లేదు. సేమ్ మన కర్నూలు బస్ అది ఫైర్ యాక్సిడెంట్ ఎట్లయిందో బస్కి, ఆ లెవెల్లో కాలిపోయినట్టుంది ఇది. ప్రమాదానికి సంబంధించిన మృతులకు సంబంధించిన వివరాలు ఎట్లున్నాయి? పనుగుల కల్పన 45, గోగుల గున్నమ్మ, తారాబాయి, గుర్రాల అఖిలారెడ్డి, మలగల హనుమంతు, షేక్ ఖలీదా హుస్సేన్, కుడుగుంట బందెప్ప, కుడుగుంట లక్ష్మి, దస్తగిరి బాబా. ఈయన బస్ డ్రైవర్. ఈయన తబస్సు జహాన్, ఈడిగా నందిని, ఈడిగా సాయి ప్రియ, ఈడిగా తనుష. అదే మనం ముగ్గురు అక్కలు చనిపోయినామని చెప్పినాం కదా. కిష్టాపురం వెంకటమ్మ, సలేహా బేగం, జహీరా ఫాతిమా, ముస్కాన్ బేగం, దాస్యం నాగమణి, ఆకాశ్ ధన్య కాంబ్లే, టిప్పర్ డ్రైవర్. ఇక్కడ బోరబండకు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా, కార్మిక నగర్ సంబంధించిన వాళ్ళు 2 ఉన్నారు ఇలా. మిగతా వాళ్ళంతా వికారాబాద్, తాండూర్. ఇక్కడ ఎక్కువ వికారాబాద్ సంబంధించిన వాళ్ళు, తాండూరు సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. హైదరాబాద్ బోరబండకు సంబంధించిన 2 పనుగుల కల్పన, గోగుల గున్నమ్మ అని చెప్పేసి వీళ్ళిద్దరే మన బోరబండకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కర్ణాటక సంబంధించిన ఒక దాస్యం నాగమణి అనేట ఆమె కూడా కర్ణాటక సంబంధించిన వ్యక్తి ఇక్కడ ఉన్నట్టు కూడా మనం ఇక్కడ వార్త వచ్చింది. ఇంకొక మహారాష్ట్ర టిప్పర్ సంబంధించిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో, డ్రైవర్ 2 చనిపోయారు. బస్సు డ్రైవర్ చనిపోయాడు, టిప్పర్ డ్రైవర్ కూడా చనిపోయాడు. అది మహారాష్ట్రకు నాందేడ్ సంబంధించిన వ్యక్తి అయిన షేక్ ఖలీదా హుస్సేన్, సలేహా బేగం, జహీరా ఫాతిమా కూతుర్ని పొదివి పట్టుకునే శాశ్వత నిద్రలోకి. తాండూరు 42 రోజుల పసిగుడ్డుని చేతులు అట్లే పట్టుకున్నామే, చనిపోయిందంట. ఇంకొక వార్త ఇక్కడ, కొత్త ఫోన్ కోసం వచ్చి వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం లక్ష్మీనారాయణపురంలో నివాసం ఉంటున్న గుర్రాల శ్రీనివాసరెడ్డి కుమార్తె అఖిలారెడ్డి గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ కళాశాలలో MBA చదువుతున్నారు. కొత్త ఫోన్ కోసం వచ్చి తీసుకెళ్లమంటూ తల్లి ఆలువేలు మంగ ఫోన్ చేయడంతో అఖిలారెడ్డి హైదరాబాద్ నుంచి శనివారం ఇంటికి వెళ్లారు. కొత్త ఫోన్ తీసుకొని తల్లిదండ్రులు, సోదరుడితో ఆదివారం సంతోషంగా గడిపారు. కళాశాలలో సోమవారం ప్రారంభమయ్యే
ఆటల పోటీల్లో పాల్గొనేందుకు ఉదయాన్నే హైదరాబాద్ బయలుదేరారు. కొత్త ఫోన్ మురిపం తీరకుండానే మార్గ మధ్యంలోనే కన్నుమూసిందంట. అఖిలారెడ్డి ఈమె కొత్త ఫోన్ తీసుకోవడానికి, వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తే కొత్త ఫోన్ తీసుకోవడానికి వచ్చి ఆమె కూడా ఈ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. భర్త రైలెక్కి బయటపడగా భార్య బస్సెక్కి. ఇదొక విషాద వార్త. తాండూరు పట్టణం వాల్మీకి నగర్ చెందిన కిష్టాపురం వెంకటమ్మ 21 ప్రసాద్ దంపతులు హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో భర్త, సూపర్ మార్కెట్లో భార్య పనిచేస్తున్నారు. శనివారం వారిద్దరు తాండూరులోని సొంతింటికి వచ్చి 2 రోజులు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. సోమవారం తెల్లారువారుజామున 3:30కు రైల్లో హైదరాబాద్కు వెళదామనుకున్నారు. చివరకు ప్రసాద్ ఒక్కరే రైలెక్కి వెళ్లారు. వెంకటమ్మ తాండూరులో ఆర్టీసీ బస్ ఎక్కి మిర్జాగూడ దగ్గర ఆమె భర్తనేమో ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయిందంట. ఆమె మాత్రము అంటే మృత్యు గుంజనికి ప్రయత్నం చేసింది. వీళ్ళందరినీ కూడా మృత్యు అనేది గుంజేసుకుంది దగ్గరికి. ఏ రూపంలో పోతేంది, ఎట్లా పోతేంది, దేవుడు మీదేసుకోడు. ఎప్పుడైనా ఏంటంటే దేవుడు అనేటోడు దేవుడా ఎట్లా తీసుకుపోతే అనే టాపిక్ దేవుడు మీదేసుకోకుండా ఏం చేస్తాడంటే ఇగో ఇట్లా యాక్సిడెంట్ రూపంలో మృత్యువు ఎట్లా ఎక్కడ కవలిస్తుందో తెలియదు. కానీ మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాలలో. అమ్మా నాన్నలు మృతి చెందడంతో రోధిస్తున్న భవానీ శివలీల అంట. అమ్మా నాన్న వీళ్ళిద్దరికి అమ్మా నాన్న కూడా ఈ యాక్సిడెంట్లో చనిపోయారు. ఇక్కడ ఇంకొకటి మనం చూడొచ్చు, కంకర కుప్ప కింద మహిళ చెయ్యి, మృతుల్లో మహిళలే అధికం. ఇవి కంకర పడ్డ తర్వాత కుప్ప కింద చెయ్యి మనం ఇక్కడ చూస్తున్నాం ఫోటోలా. ఎంత దారుణమైన యాక్సిడెంట్ అంటే ఇది కోలుకోలేని యాక్సిడెంట్, చాలా చాలా డేంజర్ యాక్సిడెంట్ అసలు ఇది. ఘటనా స్థలంలో కుంగి ఉన్న రోడ్డు. తాండూరు నుంచి హైదరాబాద్ వైపు వస్తుంటే ప్రమాదం జరిగిన ప్రాంతంలో రోడ్డు ఎడమ వైపు కుంగిపోయింది. దాంతో ఇక్కడికి రాగానే బస్సు ఎడమ వైపుకు వంగింది. దానికి ఎదురుగా వస్తున్న టిప్పర్ గుంతలు తప్పించబోయి కుడివైపునకు తిప్పడంతో బస్సును ఢీకొట్టి బ్యాలెన్స్ కోల్పోయి బస్సు కుడివైపుకు పూర్తిగా ఒరిగిపోయింది. ప్రమాదం దాటికి బస్సు కుడివైపు భాగమంతా ధ్వంసం కావడంతో టిప్పర్లో ఉన్న కంకర అంతా ప్రయాణికులకు కప్పేసింది. గుంత లేకపోతే ప్రమాదం జరిగేది కాదని రోడ్డు. ఇప్పుడు అసలైన కారణం ఏంటంటే అసలే ఇరుకు రోడ్డు గుంతనట మెయిన్ కారణం. దీని రీజన్ వచ్చేసి రోడ్డు సరిగ్గా లేదు. గవర్నమెంట్ వాళ్ళు ఏమో ఎట్లా చెప్తారంటే మాటలు చెప్పమంటే కోటలు దాటుతాయి, పనేమో గుమ్మం దాటది. 10,000 కోట్లతోటి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మాట చెప్పిండు, 10,000 కోట్లతోటి మొత్తం రోడ్లు వేస్తారు. 10,000 కోట్లు పక్కకు పెట్టిరు మీరు వేసే రోడ్లు. ఇక్కడ ఇట్లా రోడ్లు ఇట్లా యాక్సిడెంట్లు అయి ప్రజలు జీవోత్సవాలై చచ్చిపోతుంటే 10,000 కోట్లు పక్కకు పెట్టాడు. గింతలు ఉంటే మెయిన్ హైవే రోడ్స్ అవి. ఆ గుంతల రోడ్లు అవి చక్క చేయరు ఫస్ట్. ఆ రోడ్లు చక్క చేస్తే జనాలకి ఇటువంటి ఇబ్బంది ఉండదు. పరీక్ష రాయకుండానే తాండూరు మండలం గౌతాపూర్కు చెందిన విద్యార్థి ముస్కాన్ సోమవారం కోటి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ పరీక్ష రాయడానికి వెళుతూ ప్రమాదం బారిన పడి చనిపోయింది. పరీక్ష రాయాలని చెప్పేసి ఒక స్టూడెంట్ కోటి ఉమెన్స్ కాలేజీకి పోతుంటే ఆమె కూడా ఇదే ప్రమాదంలో చనిపోయింది. ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ ఉంది ఇక్కడ, ఒక్కొక్కరిది ఒక్కొక్కటి పాపం. ఒకరేమో ఫోన్ గురించి అని పోతే, ఒకరేమో పరీక్ష రాయాలని పోతే, ఒకరేమో ఇంటికి వచ్చి సంతోషంగా ఉండి సొంతూరుకు వచ్చి సంతోషంగా ఉండి మళ్ళీ తిరిగి ఇంటికి వెళుతుంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. బంధువుల ఇంటికి వచ్చి నాగమణి, గున్నమ్మ, కల్పన హైదరాబాద్లో ఉంటున్న కర్ణాటక రాష్ట్రంలో ముదోల్లోని బన్నారం వాసి నాగమణి ఆదివారం తాండూరులోని బంధువుల ఇంటికి వచ్చారు. తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదంలో మృతి చెందిరు. కూలీవేటలో చితికిపోయిన బతుకు. వికారాబాద్ పట్టణ పరిధిలోని దన్నారం తాండకు చెందిన తారాబాయి దినసరి కూలీగా పనిచేసేవారు. పని కోసమే వికారాబాద్ నుంచి హైదరాబాద్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంది పాపం. దినసరి కూలీగా పనిచేసుకునేటోళ్ళు కూడా ఆమె కూడా పోయి అదే ప్రమాదాలు చనిపోయింది. పరీక్ష రాయకుండా ఒకరు చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకు కూడా మన ఛానల్ తరఫు నుంచి కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం కూడా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.